మరి అట్లాంటి మోషే గురించే నీవు నన్ను చూడజాలవు. ఏ నరుడును నన్ను చూసి బ్రతకలేడు. అందరు చూసిందని చెప్తారు. మరి హల్లెలూయా. ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడని ఈయన అంటాడు. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, ఆయన ఒక మాట చెప్తున్నాడు. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా, హల్లెలూయా, నన్ను చూడాలనుకుంటున్నావు కాబట్టి నా ఎదుట నా సమీపమున ఒక స్థలం అనేది ఉంది, నీవు ఆ బండ మీద నిలబడు. నేను నిన్ను దాటి వెళ్ళుచున్నప్పుడు ఆ బండ సందులో నిన్ను ఉంచి హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ బండ సొరికలో పెడతాడంట. ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేయితో నిన్ను కప్పుతాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు నన్ను చూసి తట్టుకోలేవు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి ప్రియులారా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు పట్టణానికి వెళుతుంటే మార్గ మధ్యంలో దేవుడు సౌలు దర్శించింది. ఆ వెలుగును చూడలేక ఆయన కళ్ళు పోయినాయి, కళ్ళు కనబడలే, కళ్ళ మీద పొరలు వచ్చేసినాయి. నిజమేనా ప్రియులారా? అలాగనే మరి మోషతో ఏమంటున్నాడు? నేను వెళ్ళేటప్పుడు, నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నీకు నా చెయ్యి అడ్డం పెట్టి నేను వెళ్తానని చెప్తున్నాను. ఎందుకంటే నన్ను చూసిన వాడు ఎవడునో బ్రతకలేడు, బ్రతకజాలడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని చెప్పాను. మోషతో చెప్పాడు. వెనుక వీపును చూస్తావు నువ్వు, ముఖాన్ని నువ్వు చూడలేవు. నా వెనుక పార్శ్వమును నువ్వు చూసినప్పుడు ఏ విధంగా ఉంటది? అది మానవునిలాగా ఉంటది, మానవుని యొక్క వీపు భాగం లాగా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇజ్రాయెల్ ప్రజలు మోషే ఆయన యొక్క వెనుక భాగాన్ని చూశాడు. ఈలోపు చాలా మంది ప్రభు ముఖం ఇట్లుంది అట్లున్నదని ఆర్టేసి దేవుడు ఇలా ఉన్నాడని చెప్తున్నారు. మరి మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడనబడుతున్న మోషే మరి చూడలే. హల్లెలూయా. ఆయనకే చెప్తున్నాడు, నేను వెళ్ళేటప్పుడు నా చెయ్యి నీకు అడ్డం పెట్టి వెళ్తాను, అప్పుడు నువ్వు చూస్తామని చెప్తాడు ఆయన. 22 వరకు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఎక్కడి నీళ్లు తాగిండు, ఎక్కడి పానీయాన్ని పానం చేసిండు? వాడు ఒకే పాత్రలోనిది పానం చేశారు. అక్కడ చాలా కప్పులని చెప్పట్లే, ఒక్కటే పాత్రలోనిది పానం చేసిరి. నిజమేనా ప్రియులారా? ఈరోజు మనము చాలా వరకు భేదాలను చూపిస్తూ ఉంటాం సంఘంలో. మరి దేవుడు ఆ పని చేయట్లే. మరలా ఏమంటున్నాడు? వారు ఒకే బండలోని నీరును వారు త్రాగారు. ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తు అయి ఉన్నారు. మరి చూడండి ప్రియులారా, ఆ సొరికలో నిలబడ్డప్పుడు ప్రవక్త ఏమంటాడు అంటే, విలియం బ్రహ్మం, ఆ సొరికే క్రీస్తే బండ అయి ఉన్నాడు.
ఆ బండ క్రీస్తు కనుక క్రీస్తు ఆయనను ఆ బండ సందులో దాచిపెట్టి ఆయనను కనపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కొట్టబడింది, అక్కడ సొరికే, ఇక్కడ కొట్టబడిన ఈ బండ ఎవరనగా క్రీస్తు అయి ఉన్నాడు. ఆ శిలువ మీద కొట్టబడిన ఆ మనిషి ఎవరనగా ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయిపోయిందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద హల్లెలూయా ఏం వేసుకున్నాడు? ఆయన తన మహిమను చూడకుండానట్లు. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి దిగి వస్తున్నప్పటికీ ఆయన ముఖాన్ని కూడా ప్రజలు చూడలేకపోయినారు.